Sanjay expressed a confidence that BJP will win key posts in the upcoming local body elections, including ZPM chairperson's seats in Karimnagar and Sirisilla. Speaking at a meeting with leaders in AN Gardens. At Karimnagar, he said survey reports show strong public support. He claimed people are eager to defeat a Congress leader and be concerned about the farmers' youth, women and farmers' sarpanches will act the BJP's brand ambassadors. He assured the cricket allocation will be based on winning potential and urged workers not to be disheartened if they don't get tickets. He promised party of the support that all the committee the focus very busy BJP's strategy for grassroots. కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ పేరు దానికి కాబట్టి మీరందరూ కష్టపడారు. ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు దాదాపు 20 రోజుల పాటు కష్టపడి వాళ్ళు మీరు పనిచేస్తే ఇలా 2 ఎమ్మెల్సీలు మనకు గెలుస్తాం. ఇలా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మంత్రులు పనిచేసారు, ముఖ్యమంత్రి గారి కాంచెల్లి కింది స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ విచ్చలు డబ్బులు పెట్టారు, విపరీతంగా పనిచేశారు. కానీ గెలవలే. ఎందుకంటే ప్రజల లోపల వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇవాళ మనం గెలుస్తాం. మనం ప్లస్ మన మీద ఒక నమ్మకం. మనం గతంలో టీచర్స్ విషయంలో కొట్లాడినాం, ఉద్యోగుల విషయంలో కొట్లాడినాం, అందరి విషయాలు కొట్లాడి జైలుకి వెళ్ళాం, లాఠీ దెబ్బలు తిన బట్టి మాకోసం కొట్లాడే పార్టీ కావాలని చెప్పి ఇవాళ మనకు ఇలా మేధావి వర్గం అంతా ఓట్లు వేసి గెలిపించారు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులకే వేరు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎన్నికలు జరిగినాయి. కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ పేరు దానికి కాబట్టి మీరందరూ కష్టపడారు. ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు దాదాపు 20 రోజుల పాటు కష్టపడి వాళ్ళు మీరు పనిచేస్తే